పరదాలు కట్టించుకుంటావు మహారాణిలాగా పరదాలు కట్టించుకుంటావు రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద మనిషి. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనకి అంజయ్య గారని ముఖ్యమంత్రి ఉండేవారు ఉమ్మడి ఏపీకి. ఆయన మీద ఒక జోక్ ఉండేది, అది నిజమో కాదో మనకు తెలియదు. అది ఏంటి అని అంటే, అంజయ్య గారి కాన్వాయ్ వెళ్తోంది, సడన్ గా కాన్వాయ్ ఆయన కార్ స్లో అయింది. డ్రైవర్ని అడిగారు ఏమైందంటే, స్పీడ్ బ్రేకర్ ఉంది సార్ వచ్చింది అని అంటే, హార్న్ కొట్టకపోయావా అదే పక్క వెళ్ళిపోద్ది, మరి స్లో ఎందుకు చేసావు అన్నారట ఆయన. ఇది నిజమో వాస్తవమో కాదో అనేటువంటిది పక్కన పెడితే, టార్గెట్ చేస్తే పొలిటికల్ పార్టీస్ ఎవరినైనా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు టార్గెట్ చేస్తే మరీ ఆ స్థాయిలో టార్గెట్ చేసేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని పరదాల సీఎం అని చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వాస్తవానికి ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పుకుంటే, ఈ కాన్వాయిల్లో ఇదివరకు బొగ్గ కార్లు అనేవారు, పైన లైట్ ఉండేది, గిరగిరమని తిరుగుతూ కుయ్యి కుయ్యి అని సౌండ్ వస్తూ ఇంచుమించు అంబులెన్స్ లాగా. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కాన్వాయిల్కి మన పొలిటీషియన్స్ వీళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ కాన్వాయ్కి అవి తీయించేశారు, మంత్రులకు కానీ అందరికీ. కానీ ఎప్పటికీ హార్న్ కొడుతూనే ఉంటారు చాలా మంది మంత్రులు వెళ్ళిన. సరే, ముఖ్యమంత్రులు వాళ్ళు అని అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకి ట్రాఫిక్ క్లియరెన్స్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అలా అది హార్న్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ అంబులెన్స్కి మాత్రమే ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, మనం విమర్శించేటప్పుడు అంత దారుణంగా విమర్శించేసి ఇప్పుడు అదే మనం రిపీట్ చేస్తే జనం ఏమనుకుంటారు, దొరికిపోతారు కదా అడ్డంగా అని కొంచెం కూడా ఆలోచించరు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి అతి విపరీతమైనటువంటి ప్రచారం, పరదాల సీఎం చెట్లు కొట్టేస్తున్నారు అది ఇది అని అంటూ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాజాగా వెళ్ళినటువంటి పిఠాపురం పర్యటనలో ఆయన చుట్టూ పరదాలు ఉన్నాయి. వాస్తవానికి ఇది సినిమాల్లో చుట్టూ ఈ గ్రీన్ క్లాత్లు కట్టి షూటింగ్ చేయడం అనేటువంటిది ఇప్పుడు ఇక గ్రాఫిక్స్ అయి వచ్చాయి కాబట్టి గ్రీన్ క్లాత్లు కట్టి షూటింగ్ చేస్తారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు పర్యటనలో ఉండగా, ఎలక్షన్ ప్రచారంలో ఉండగా చాలా సినిమాలు మధ్య మధ్యలో ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో హరిహర వీరమల్లు ఇలాంటి షూటింగ్లన్నీ కూడా ఇలా చుట్టూ పరదాలు కట్టి చేశారు అని చెప్పేసి మనకి చాలా విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి అప్పుడు. సో ఇప్పుడు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు కొట్టించేసేవారు, ఎంతసేపు హెలికాప్టర్లో తిరుగుతాడు అని, లేకపోతే కిందకు వస్తే పరదాల్లో తిరుగుతాడని. ఆయన ఇప్పుడు ఎలా తిరుగుతున్నారో చూశారు పబ్లిక్ లో. పర్యటనకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, లేకపోతే పలకరింపుకి వెళ్ళినా పీపీపీ చంద్రబాబు నాయుడు గారి స్టైల్. పర్యటన, పెళ్లి, పలకరింపు ఏదైనా సరే జనం మీద పడిపోయి తండోపతండాలుగా ఎలా వస్తున్నారో చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100% దగ్గరికి ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అది దగ్గరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు అదే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి మీరు పరదాల మాటను సీఎం అది ఇది అని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రతి అడుగు కూడా పరదాల మాటనే వేస్తున్నారు. మరి జనం దీని గురించి ఏమనుకుంటారు అనేటువంటి ప్రస్తావన ఇప్పుడు జరుగుతోంది. జనం దీని మీద చర్చించుకుంటున్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు అంటే, పరిపాలన అనేటువంటి దానికి ఇలాగా చిన్న చిన్న విషయాలు పట్టుకుని దాన్ని సాగదీసి చిలువలు పలవలు చేసేసి ఒక మనిషి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననానికి ఎంత దూరమైనా వెళ్ళాలి అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది ఏమాత్రం కరెక్ట్ కాదు అనేటువంటిది రాజకీయాల్లో అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా 2024 ఎలక్షన్ల ముందు బాగా టార్గెట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బాగా టార్గెట్ చేసినటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు వాళ్ళు కనీసం నిన్న పరదాల మాట ఆయన వెళ్తున్నప్పుడు జనం కూడా ఆయన చూడడానికి ఇలాగా అది ఎక్కి ఆ గ్రీన్ క్లాత్ ఎక్కి మరీ చూస్తున్నారు. ఆయన కనీసం ఆయన వంక చూడట్లేదు, ఆయన వాళ్ళ వంక జనం వంక కూడా చూడట్లేదు. మరి ఇవి చాలా డ్యామేజ్ చేస్తాయి. అంటే మీరు ఇన్స్టెంట్గా పొలిటికల్ బెనిఫిట్ పొంది ఉండొచ్చు ప్రస్తుతానికి, కానీ ఫ్యూచర్లో కేవలం వీటిని ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టుకుని మీరు ఏ విషయం మీద మాట్లాడలేదు. తాజాగా అక్కడ మన కాకినాడ సభలో కూడా మనకి ఇక్కడ కోనసీమలో కూడా మాట్లాడారు మీరు. ఇది ఆర్థికంగా అసలు చాలా ఫీట్లు చేస్తున్నాం, మేము సర్కస్ చేస్తున్నాము, ఇంకా గత పాలకులు విధ్వంసం చేశారని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆ కోనసీమ రైతుల దగ్గర కూడా మీరు వచ్చి అంతా ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. 2 yearsలో అద్భుతాలు సృష్టించేస్తారని ప్రజలు ఆశపడ్డారు. ఇంకా మీరు ఇంకో విషయం ఏంటంటే, నేను మీ గొంతుకు నవ్వుతా అంటారు. మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అని అనుకుంటున్నారా ఏంటి? మీరు అనొచ్చు ఏదో మాట వరుసకి, మేము అధికారంలో ఉన్న ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఇప్పుడు మీరు చేయాల్సింది క్షేత్రస్థాయిలో పని చేయాలి
కానీ మీరు మీ గొంతునవుతా అని అంటే అర్థం ఏంటి? అంటే మీరు ఎలా మాట్లాడుతూ ఉండి చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారు, సర్కస్లు చేస్తున్నారు, ఫీట్లు చేస్తున్నారు అని చెప్తూ మభ్యపెట్టడానికే. మరి సంపద సృష్టి అన్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ కూడా నేను క్లియర్ చేసేయగలను. సూపర్ 6 పథకాల గురించి కూడా మాట్లాడారు. మీరు అన్ని పథకాలకు ఇచ్చేసి కూర్చున్నారు. రోడ్లు అభివృద్ధి చేయలేదు, రైతులను పట్టించుకోలేదు, అదేది మన కాలంలో పూడిక తీయటానికి ఏమి నిధులు ఖర్చు పెట్టలేదని. ఇప్పుడు ఏమంటున్నారు? 3,000-4,000 కోట్ల రూపాయలు కావాలి, ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావట్లేదు, ఆర్థిక శాఖకు కూడా అసలు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చాలో అర్థం కావట్లేదు అని. మరి ఇవన్నీ ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో పరిశీలకులు, ఇలాగే విశ్లేషకులు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సరే, ప్రతిపక్షాలు అడిగితే మీరు ఎటు సమాధానం చెప్పరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.